సోనాలి జీ క్యా హై? ఏం చేస్తున్నావు హే? పెనం మీద దోశలు వేస్తున్నాను హై. చిచ్చి, ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు. నీ రంగులో ఉండే బర్గర్, దహీపూరి, పాపడ, రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం. అచ్చా, నువ్వు హాల్లో వేచి నీకోసం రగడ చేస్తేస్తాను హై. అక్కడ బోర్ కొడుతుంది హై, హమ్ కుచ్ ఖేలేంగే హై. ఆట? ఏ ఆట ఖేల్దాం? ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై. అది ఏ ఆట హై? నువ్వు ఒకే ఒక సినిమా చూసావా? చూసింది. దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా? ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు. అది గుర్తుందా? మనం కూడా ఆటాడుకుందామా? అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు, నేను ఆ నోట్తో నీ నోట్లో తీసుకుంటాను. ఓ చిన్న చేంజ్. ఏంటది? ఇంకోలా ఆడదామా? ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకుని తీసుకుంటా. నిజంగా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒప్పుకుంటామని ముందే తెలుసు, అందుకే కిల్లి తీసుకొచ్చా. అయ్యో బాబోయ్. ఓ నేను రెడీ హై, తీసుకో హై. నాకు సిగ్గేస్తుంది. అయ్యో బాబోయ్, సిగ్గా? యు మీన్ యు ఆర్ ఫీలింగ్ షై? ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై. ఎలా ఉంది ముద్దు? వేడిగా ఉందా చల్లగా ఉందా? నీ ఎర్ర చీర చూస్తే పులేమో, నీ కుర్సా జాకెట్ చూస్తే పులేమో, మనసు లాగే రోయ్. ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు, రొమాన్స్. మొన్న నాలుగు మీద వాత పెట్టిన బుద్ధి రాలేదా? వచ్చింది. కాళిదాసుకి నాలుగు మీద బీజాక్షరాలు రాస్తే మహాకవి అయ్యాడు. నువ్వు నా నాలుగు మీద వాత పెడితే నేను మహాప్రేమికుడయ్యాను. ప్లీజ్ సోనాలి, మై హార్ట్, మేరా దిల్, నా హృదయం నీ పేరే చెప్పిస్తుంది, నీ కోసమే తప్పిస్తుంది. సోనాలి 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 అని కలవరిస్తుంది. నువ్వు ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే స్పాట్ లో మూడు వేసేస్తాను. న్యూసెన్స్ కాదు, లవ్ సెన్స్. నాది సీరియస్ లవ్, సిన్సియర్ లవ్, తాళి కట్టే లవ్. సోనాలి ప్లీజ్, సోనాలి నా బంగారం కదా, డార్లింగ్, స్వీట్ హార్ట్, ప్లీజ్ సోనాలి. ఎందుకంటే వాడు కొడుతున్నారు? ఎందుకా? ఆ పిల్ల మనల్ని నమ్మి ఇంటికి వస్తే అసభ్యంగా ప్రవర్తిస్తాడా? మనల్ని నమ్మే కాదు, మిమ్మల్ని నమ్ముకుని వచ్చిందా చెప్పండి. అవును, నన్నే నమ్మొచ్చింది. అయితే మాత్రం ఆ పిల్ల అవమానిస్తాడా? సోనాలి మరేం చేశాడే? పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. ఇది పెద్ద అవమానమా? అయినా ఆఫ్టర్ ఒక పని మనిషిని నా తమ్ముడు పెళ్లి చేసుకుంటానటమే గొప్ప విషయం. అసలు వాడు దాన్ని పెళ్లి చేసుకుంటానంటే మీకేమిటి అభ్యంతరం? వాడు చేసుకుంటానంటే సరిపోతుందా? ఆ పిల్ల ఇష్టాలు కనుక్కోని అవసరం లేదా? దాన్ని అడుగుదాం. ఏమే, వాడంటే నీకు ఇష్టమా లేదా? అవునులే, ఇలాంటి అమాయకులు నీకెందుకు నచ్చుతారు? ఏంటి ఒంటరిగా ఆడపిల్ల చేయబట్టుకున్నాడు అమాయకుడా? నీ తమ్ముడు వెనకేసి రాకు. మీరు మాత్రం ఈ పని మనిషి వెనకేసుకుని రావడం లేదా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మీరు ఎక్కువగా మాట్లాడితే నేను కూడా ఎక్కువగానే మాట్లాడతాను. ఏంటి నువ్వు మాట్లాడేది? బావా, అక్కడే మర్యాద ఉండదు. ఏంటో మర్యాద? ఇదంతా నీ వల్ల జరిగింది. ఇంట్లో కూర్చొని పందికొక్కలేదంటూ కాకుండా మళ్ళీ ఎదవర్షాలు. బావా, లాండ్రీకి బట్టలు వేశాను, తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడ పంపించాలో టెలిగ్రామ్ ఇస్తాను. బావోయ్ అక్క జాగ్రత్త. అయ్యి బాబోయ్. సోనా సోనా, కూర్చో. పర్లేదులే, చెప్పండి. సర్లే, నేనే నిలబడతాను. నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా, మరి టీ ఏంటి కుడితి నీళ్ళలా ఉంది? అవును, అవి కుడితి నీళ్ళే. చిచి, నువ్వు అలా చెయ్యవు. మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుడితి నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు. అయినా మీరేంటండి ఇంత తీరిక ఉన్నారు? నేనంతే, తిరగల రైట్ టైపు. పని పాట ఏం లేదు కదా. అడగటం మర్చిపోయాను, మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి? నిజం చెప్పమంటావా? చెప్పండి. నీ మొక్కల్లో ఉంది. అంటే? అదిరింది. అదిరింది సరే, అరుగుతుందా అని? ఎక్కడ అరుగుతుంది? నువ్వు వచ్చినప్పటి నుంచి తినిపించేస్తున్నావు. నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి. అరిగేటట్టు నేను చేస్తానుగా, నాతో రండి.
లైఫ్ లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం. సర్లే రండి. గ్రైండర్ గారు ఇక్కడే ఉన్నాడు. తర్వాత పట్టుకుంటూ కానీ ఇక్కడేం చేస్తున్నావురా? నీళ్లు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది. కరెక్టే. ఆ మాత్రం బరువులు అప్పుడప్పుడు మొయ్యాలి. పో లోపలికి. ఎందుకు నాన్న? నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. ఏమిటి అంత ఇంపార్టెంట్ పని? మరి అదే నాకు మండుద్ది. నీకు పుల్లి చెల్లెలు కావాలా వద్దా? కావాలి. మరి అందుకే ఆ చుట్ట మీదే ఉన్నాను. మీ అమ్మని నమ్ముకుంటే లాభం లేదు. పో లోపలికి. అలాగే అలాగే. పోరా. ఇప్పుడు పట్టుకొచ్చాయి. అవుట్డోర్ లో ప్రేమించుకుందావా, ఇండోర్ లో ప్రేమించుకుందావా? ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి. ఏంటి బట్టలు ఉతకాల? అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు వాత్సాయన. ఇది నీదేనా? నాదే. ఏం లేదు, కొంచెం స్పెషల్ గా ఉతుకుతామని. స్పెషల్ గా తర్వాత ఉతకొచ్చు కానీ ముందు ఇవన్నీ ఇదిగో ఉతుకుతున్నాను కదా. కాస్త సూప్ పెట్టరా ప్లీజ్. ఏ సోప్ పెడితే తప్ప నీ సోకు నాకు దక్కదా? కొంచెం బండకేసి బాదండి బట్టల్ని. నీ బట్టలు బాగా స్మూత్ కదా, బండకేసి బాగా ఉతికితే చిరిగిపోతాయేమో. ఏం పర్లేదు బాదండి. అమ్మో అమ్మో అమ్మో, ఏమిటండి ఏమిటండి ఇది? మీరు బట్టలు ఉతకటం ఏమిటండి? నేనే సరదా ఉతకట్లేదు. ఉతకపోతే ఫుడ్ పెట్టినందుకు సోనాలి. మన తిరుపతి గడి చేత కూడా నీళ్లు పట్టించేసింది. పాపిస్తుదానా? ఆఫ్టర్ ఆల్ 200 రూపాయలు జీతం తీసుకునే పని మనిషి. అనాథ కూడా. అవును, ఎంత పొగరే నీకు? మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? తిన్న తిండి అరగాలి కదా అని పని చెప్పాను. దాంట్లో తప్పేంటి? తప్పున్నారా? పెళ్ళైన 20 ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను. ఎంతో గారాభంగా చూసుకున్నాను. తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను. అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? ఓహో, మీ ఆయన సోమరిపోతులా తయారవడానికి కారణం నువ్వా? చూసారా, మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతూ ఉంటుంది. అమ్మో, నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పదండి వెళ్ళిపోదాం. పదండి. ఇల్లు పెట్టేసి వెళ్ళిపోతే మనం బతకలేమే. తొందరపడక. ఒక టూరిస్ట్ బస్ లో యాత్రికులు అందరూ తినవలసిన లడ్డూలు రావి. అలాంటిది జాతి సంపదనంతా నువ్వు ఒకరే తినేస్తే నా భరత జాతి ఏమైపోతుందిరా? ఆ చూపెట్టి. ఏంటండి అలా బెదర కొట్టేస్తున్నావు? చంటి పిల్లాడు ఏదో ఆకలేసి 4 లడ్డూలు పంట కింద వేసుకుంటున్నాడు. ఆ మాత్రానికే కంగారు పెట్టేస్తావా? ఏంటి పిల్లోడా వీడు? తిమంగంలో పెళ్లి భోజనం కూర్చున్నట్టుగా లేడు. అలాగే ఉందంట. ఇవ్వగోరా. అర్జెంటా ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా నేను? ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా. మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ చార్జ్ అవుతుందా? ఏంటి డబల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు. అసలు ఇదిగో, ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్. ఎంట్రా నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో పట్లతుకునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఏడ్చావు, నీవి ఒక బట్టలే. ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే ఏదో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా. ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు. మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ ని ఎలాగేస్తారో చూసుకో. నేను ఇవ్వగలను. అయ్యి బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు ఇచ్చేస్తున్నారు. నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు. ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రిచ్చే. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరల్లా మెరిచిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది? ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిని ముంచడానికి వచ్చావురా నువ్వు. మా బావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు. నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఏమయ్యా, ఇది ఉతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి అదవగోచి? వచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్. జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పో. యాండా ఇతర బట్టలు తెచ్చానండా? మొహం కనపడినంత ఎత్తున బట్టలు పెట్టుకుని ఎవరో ఇల్లు అనుకుని ఎవరో ఇంటికి వచ్చావు. వెళ్ళలే. కాదండి, మీ ఇంట్లో ఏనండా? ఇక్కడ ఎవరో బట్టలు ఉతుక్కేరు, ఉతుక్కుంటారు. అదేనండా, ఆ నొరక మంతం పీసిపోయినట్టు మోకం ఉంటది ఆయనండా, ఇంకో కుర్రాయనండా. బావగారు, బావగారు. ఏంటి బామ్మర్ది? చిచి ఏంటి అవుతాను? నేను ఇంకా పర్లేదో పద్ధతిలో ఉన్నాను. అన్నీ ఆ రవిగండి చూడలేక చచ్చిపోతాను. రవి, హాయ్ బావా. ఏంట్రా అవతారం? ఏ లేదు బావా, మా ఇద్దరికి ఈ విషయంలో పోటీ వచ్చింది. మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ కాపాడడానికి ఈ పని చేశాను. చిచి,
అది సరే గాని మీరెవరో నీకు బట్టలు వేయలేదు కదా. ఎగిపోవడం ఏంటి, మన బట్టలే కదా ఇవి. రమ్య 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 ఏంటండి ఏమైంది? ఏంటంటే నా బొందా, నేనేం బట్టలు తుక్కుని ఇస్త్రీ చేసుకుంటుంటే వీళ్ళేమో లాడ్ అమ్మ మొగుడిలాగా చాకలు అడిగేశారు. అంతేనా? నేను ఇంకా ఏమిటో అనుకుని హడలిపోయాను. అంతే ఏంటంతే, బిల్లు ఎవడు కడతాడు? సార్ నువ్వేడవరా? మేడం గారు బట్టలు డ్రైవర్స్ కేసారండి. ఏంటి ఈ మేడం గారా? అయ్యో అవి నావి కాదండి. అవి మీ అక్కవ బామ్మర్ది. ఇదిగోండి సార్ బిల్లు. ఇంత మరి పట్టు చీర అంటే బెంజ్ కారు లాంటిది, కొన్న ఖర్చు కంటే మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటది. సార్. డ్రై క్లీనింగ్ తప్పదు. నువ్వేంటయ్యా? కిరాణా షాప్ బిల్ అండి. రమ్య ఏంటిది? ఈ నెలలో మా షాప్ లో ఎక్కువ ఖరీదు చేసింది మీరేనండి. అందుచేత 2 కేజీలు బిర్యానీ రైస్ పంపించారు, గిఫ్ట్ గా తీసుకోండి. బిర్యానీ రైస్ ఒట్టిగానే తింటే కడుపు నొప్పి పట్టుకుంటది. 2 కిలోల మటన్ అట్టుకొస్తాను, క్యాష్ కొట్టు బామ్మర్ది. ఇదిగో బెదరు, మనకి మటన్ పడదు, చికెన్ తెప్పించు. నాకు చేపలు కావాలి. ఆడికి చిన్న చేపలు సరిపోవు, సొర చేపలు అట్టుకురా. తిమింగళం తీసుకొస్తాను, అందరినీ తిని పారదొక్కుతుంది. వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు. కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు. కష్టపడన్నా తినవయ్యా, మెక్కు బాగా మెక్కు. మెక్కుతాంలే. ఇదిగో తిండం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టి ఓ అంబికా దర్బార్ వెలిగించు. అలాగే. ఏంటి నీచు వాసన? మహర్షి లాంటి మా బావింట్లో మసాలా వాసన. అయ్యో ఆ సైతాన్ గడు వస్తున్నాడు, ఆకు ముయ్యండి. దొంగ సచ్చినోడు ఇప్పుడే రావాలా? ఇంకా చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కసిన చట్నీ కూడా అయ్యి. అలాగే. అబ్బా, తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బెదరు, బ్రేక్ఫాస్టా? కాదు, ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ. మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం బామ్మర్దికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడి కొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. ఏమిటలా దిష్టి పెడతావు? ఆ? వీడు తిన్నది కూడా అరగదు. అబ్బా, వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలాగా నలిగిపోవాల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరు కాదు? మరి కాలు కనపడదేటి, ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల భైరులో మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడికలు తీశాడు? మే ఐ కమెంట్ ప్లీజ్? ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు, అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అరేటానికి నువ్వెవరు? నేను ఎవర్నా? ఈ ఇల్లు మా అక్కది. ఈ ఇల్లు మా తమ్ముడిదే. నన్ను కమిట్ అవ్వేంటి? యూర్ మై హస్బెండ్. యా యా. యా యా యానా? మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయం తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో, మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను. నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు 2 చెవులు నేను తినేస్తా. ఏంటి చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి లంచ్ ఐటమ్ కూడా చూసేశాడు. అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారనమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది. బావా, పద్మనాభం బావా, నో బడీ కెన్ సేవ్ యూ.